మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలియదే అని పాటలో చెప్పినంత ఈజీ కాదు. మగాళ్ళ ప్రేమ మాటల్లో తక్కువ ఉండొచ్చు కానీ జాగ్రత్తలు చెప్పే దాంట్లో ఎక్కువ ఉంటది. అబ్బా ప్రేమ ఎంతున్నా పొసెసివ్నెస్ మాత్రం గట్టిగా ఉంటది. అది తప్పేం కాదు. ప్రేమ ఎక్కువైతే జాగ్రత్తలు ఎక్కువైతే. నిజంగా మనోడికి అంతా సూయలేకపోతే అతను ప్రేమిస్తున్నాడు అనొచ్చు, కానీ అంత డీప్ గా లవ్ చేస్తున్నాడు అనేది చెప్పలేం. ఎందుకంటే అంత డెప్త్ ఉంటే ఎక్కడ పోగొట్టుకుంటామన్న భయమే ఎక్కువ ఉంటది. ఇప్పుడు అసూయ అంటే కంట్రోల్ చేయడమో, పొసెసివ్నెస్ అంటే కట్టేసి పడేయడమో కాదు. అది కేర్ అనుకోవచ్చు, బాధ్యత అనుకోవచ్చు, మనం వాళ్ళకి చాలా ముఖ్యం అనుకోవచ్చు. ఇప్పుడున్న కల్చర్ వల్ల ఏంటో అసూయ అంటే ఇన్సెక్యూరిటీ అని నార్మలైజ్ చేస్తున్నారు. నాకు ఎందుకో అది ఫేక్ అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు నిజంగా ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళు నీ దగ్గర నుంచి దూరం అయిపోతారేమో అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటది. వాళ్ళ జీవితంలో తప్పు జరగకూడదని ఫీల్ అవుతావు. ప్రేమిస్తే ఇది చెయ్యొద్దు, అది చేయొద్దు, అది నేను హర్ట్ చేస్తుంది అని హెచ్చరిస్తాం. ఇదేదో ఆదేశాలు అనుమానాలు అయితే కాదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నిజంగా కంట్రోల్ చేయడం అంటే ప్రేమను ఆయుధంగా వాడుకోవడం, అవతల వాళ్ళని భయపెట్టి ఉంచుకోవడం, మాట వినకపోతే నిన్ను వదిలేస్తా అని చెప్పడం. కానీ ఈ రోజుల్లో నిజంగా కేర్ చేసినా ఇన్సెక్యూరిటీ అంటారు, టాక్సిక్ అంటారు,